మరణాత యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 సంవత్సరం జనవరి 24వ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. 1 తిమోతి 2వ అధ్యాయము 7వ వచనము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, జ్ఞానం గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని సామెతల గ్రంథంలో రాజు అయిన సొలొమోను చెప్పుచున్నాడు. జ్ఞానమును ఉపదేశములను అభ్యసించుటకు, వివేక సల్లాపములు గ్రహించుటకు, నీతి న్యాయ యథార్థతలు బుద్ధి కుశలత పొందుట ఎట్లో తెలుపుతూ పాండిత్యము వృద్ధి చేసుకోమని ఆయన మనతో చెప్పుచున్నారు. జ్ఞానము తెలివి కలిగి ఏది మంచిదో దేవునిని అడిగి యాచించిన ఎడల ఆయనే మనకు మంచి ఆలోచన పుట్టించి ఏది అవసరమో సరైన మార్గము చూపి అట్టి ఆలోచనలతో అన్ని విషయముల యందు మంచి స్థితినిచ్చి సురక్షితమైన స్థానమున మనము నిలిచేటట్టు యేసుక్రీస్తు ప్రభువు మనకు వివేకం అనుగ్రహించువాడై ఉన్నాడు. ప్రార్థన. మాపై నిరంతరము నీ ప్రేమను కురిపించే మా క్రీస్తు ప్రభువా, ఇరుకైన మా జీవితంలో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి విశాలపరచుము. అట్టి రీతిగా నీ దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. మమ్మల్ని చుట్టుముట్టుచున్న కీడుల నుండి సంరక్షించి నీ సన్నిధిలో నివసింపగల దైవశక్తిని మాకెల్లరకు అనుగ్రహించుమని, సర్వాధికారములు నీ చేతిలో ఉన్నవి కనుక ధారాళముగా దయచేసి మమ్మను నీ సన్నిధిలో నివసించగల శక్తిని మాకు ఎల్లప్పుడూ దయచేయము. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకొనుచున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనల వర్షం కుమ్మరించి ఫలింపచేయము. ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని, బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం దయచేయము. మేము పొందిన విజయములను, స్వస్థతలను, మేళ్లకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన వెళ్ళ అన్ని నూరంతలుగా కుమ్మరించు. ఏ అంశం మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంన మన ప్రార్థనలపై ఆయన తన కనుదృష్టి నుంచి వేగరమే ఉత్తరమిచ్చి అన్నింటినీ ఆశీర్వదించి మన ఎల్లరకు సమృద్ధి అయిన దీవెనల వర్షము కుమ్మరించును కాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. 10,000లోన అతి సుందరుడా